సింగరేణిని నష్టాల బారిన పడటానికి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లిలో కిషన్ రెడ్డి పర్యటించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సింగరేణి కార్మికుల శ్రమను 10 ఏళ్ల పాటు దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మీరు రోజు ప్రభుత్వం ఖర్చు పెడతలేరా? మిగతా కార్యక్రమాలు చేస్తలేరా? కాంట్రాక్టులకు పైసలు ఇస్తలేరా? పథకాలు ప్రకటించడం లేదా? మరి నా సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు అప్పు తెచ్చైనా ఇవ్వాల్సిన బాధ్యత లేదా? అన్నిటికీ అప్పు అడుగుతావే, బెదిరిస్తావు. కేసీఆర్ ముంచిపోయి మీరు కూడా ముంచుతున్నావు. మీకు వాళ్ళకు తేడా ఏంటి? ఏమీ తేడా లేదు. దొందే శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి వాళ్ళు. అటువంటి మూర్ఖులు నా కార్మికుల కష్టార్జితం ఈ రకంగా దోపిడీ చేస్తూ ఈరోజు సింగరేణి నష్టపోతా ఉందంటే మీరు బాధ్యతగా ఈరోజు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి సింగరేణిని మనం రక్షించుకోవాలి.